అండి వెల్కమ్ టు మై రసిమ్రా యూట్యూబ్ ఛానల్. మటన్ను శనపప్పు కర్రీ ఎలా తయారు చేసే విధానం చేసేద్దామా, వచ్చేయండి. ఫస్ట్ కడాయి పెట్టుకోండి. 4 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడి అయినాక ఉల్లిపాయలు వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడి అయింది కదండి, ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. చూస్తారు కదండి, ఆనియన్ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇంకా కొంచెం చేంజ్ అవ్వాలి. దాని తర్వాత మటన్ వేసుకుంటాను. చూసారా కదండి, కలర్ చేంజ్ అయిపోయింది కదా ఉల్లిపాయలు. ఇప్పుడు ఉడకపెట్టుకున్న మటన్ వేసుకుంటున్నాను. పెట్టుకున్న మటన్ దాంట్లో వేసుకుంటున్నానండి. చూసారు కదండి, 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కొంచెం అలా కలుపుదాం. చూసారండి, పచ్చి వాసన పోయింది కదా. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకోటిసారి కలిపేద్దాము. చూసారండి, 1 స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇంకోసారి కలిపేస్తున్నాను. ఇప్పుడేమో ఉడకపెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటది. మటన్ శనగపప్పు చాలా బాగుంటదండి కర్రీ. గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటది. నేనైతే మటన్ శనగపప్పు కర్రీ వండేసి పలావ్ చేసుకున్నానండి. నా పిల్లలు కావాలంటే చేయను. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటది. రోటీలైనా దాంట్లో అయినా చాలా బాగుంటది. చూసారా, అసలు చూడడానికి కూడా నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది నాకైతే. ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. చూసారండి, నేను పల్వా వండుకున్నాను. కిచిడి రైస్ అంటారు కదా, అది వండుకున్నాను. దాంట్లో మటన్ శనగపప్పు కర్రీ చాలా బాగుంటది కిచిడిలో. చూసారండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే మటన్ ఫస్టే ఉడికించుకుంటాను, శనగపప్పు కూడా. అందుకోసం చాలా ఈజీగా అయిపోయింది నాకైతే. చూసారా ఎంత బాగుందో చూడండి. ఇలా చేసి చూడండి, మసాలాలన్నీ తక్కువ వేసి చూడండి, చాలా బాగుంటది. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. చూసారండి, చాలా బాగుంటది. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.